హాయ్ ఫ్రెండ్స్. మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద వీడియోలు చేయాలంటే అసలు ఇంట్రెస్టే ఉండటంలా. కాకపోతే ఏందంటే, వాడు ఉందేగుండి మరీ విపరీతంగా రెచ్చిపోవటం అనేటువంటిది జరుగుతుంది. కోట్లొస్తున్నాయి, లక్షలొస్తున్నాయని, ఆకుపచ్చ గది రాండి, రాండి అని ఇట్లా విపరీతంగా చెప్తా ఉన్నాడు. అమాయకులు ఎవరో ఒకరు ఇతని యొక్క వలలో పడేటువంటి ప్రమాదం చాలా అంటే చాలా ఖచ్చితంగా ఉంది. వీడు ఇందాకనే అంటే చాలా వీడియోస్ తర్వాత ఇందాకనే ఒక వీడియో చూశాను. చూస్తే దానిలో మీకు 20,00,000, 10,00,000, 15,00,000, 50,00,000 పోయినాయి. ఏ నా కొడుకైనా సరే వచ్చి మీకు సొల్యూషన్ చెప్పాడా అని అంటున్నాడు. అసలు అంటే మనం బూతులు ఇవన్నీ మాట్లాడకూడదు. మనం అనొచ్చు. కానీ ఇప్పుడు పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో మనం అందరం ఉన్నాము. ఉన్నప్పుడు మనల్ని కూడా అన్నట్టే కదా లెక్క. కాబట్టి ఈయనసలు వదలకూడదు అనేటువంటిది నా మెయిన్ ఆలోచన అనమాట. కానీ పదే పదే వీడియోస్ చేయటం కూడా పెద్ద ఇంట్రెస్ట్ అనేటువంటిది లేదు. ప్లస్ ఏంటంటే మనకి అంత సమయం కూడా లేదు. మనం చేసుకునేటువంటి ట్రేడింగ్ కానీ, మనకున్నటువంటి ఆఫీస్ వర్క్ కానీ మనకి సరిపోతుంది. ఇంకా వీటి మీద పడి అట్లా చేయాలో నాకు అర్థం కావట్లా. కానీ ఉండే కొన్ని రెచ్చిపోవడం ఎక్కువైపోతుంది. సరే, మీరు బాగా గమనించండి. ఇతని వల్లనే కదా దాదాపుగా 600 కుటుంబాలు సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రయోగం అనేటువంటిది చేసేటప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగం చేసుకొని అన్నీ సెటరేట్ అయినాక పబ్లిక్ మీదకి వెళ్ళాలి. దాదాపుగా 600 కుటుంబాలు వీటి వల్ల జీవితాలే సర్వనాశనం అయిపోయినాయి. మరి ఇతను ఎంతమందిని కోటీశ్వరుని చేశాడు? కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి వీడి వల్ల. కానీ పాప భీతి కానీ ఇవన్నీ అసలు ఏం లేకుండానే అసలు కోట్లు వచ్చేస్తున్నాయి రాండి రాండి అని చెప్తున్నాడు కదా. మీరు ఎంతమంది వీడు కోటీశ్వరుని చేశాడు? ఎంతమంది వీడు ఆదుకున్నాడు? ఎంతమంది సలహాలు ఇచ్చాడు? మీరు ఆలోచించండి. ఇంతకుముందు ఎక్స్‌నెస్ట్‌లో ఉన్నప్పుడు 12 స్ట్రాటజీస్‌ని డెవలప్ చేసేసి 12 స్ట్రాటజీలు అందరినీ సంకనాకి చేశాడు. ఒక్కొక్కరికి 5,00,000, 10,00,000, ఒకరికి 35,00,000 కూడా లాస్ అనేటువంటిది వచ్చింది. మరి ఇటువంటి వాళ్ళని ముందు ఉద్ధరించవచ్చు కదా. అలా కాకుండా తన ఇష్టం వచ్చినట్టు చేయటం అనేటువంటిది, ఈ విధంగా ఇటువంటి వాళ్ళని నమ్మకండి. వీళ్ళు పచ్చి మోసగాళ్ళు. ఇటువంటి వాళ్ళని మీరు గనక నమ్మితే మీ కుటుంబాలు సర్వనాశనం అవటం ఖాయమనమాట. ఇప్పటికే దాదాపుగా 200 మంది దాకా, 150 మంది దాకా వెళ్ళారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే అతన్ని ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇంతమంది జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తుల్ని మీరు సహకరిస్తున్నారు అని అంటే మీకు కనీసం అది ఇక నేను చెప్పలేను. అది మిమ్మల్ని మీరు ఆలోచన అనేటువంటిది చేసుకోవాలి. ఇకనైనా సరే ఇటువంటి వాడి యొక్క మీరు ఒక్కసారి గమనించండి. రోజుకు ఇప్పుడు 10 వీడియోల దాకా చేస్తున్నాడు అంటేనే వాడు